హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్. రజని ఎలా ఉన్నారు? నేనైతే ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈ మినిట్ దాకా దీన్నైతే నేను రికగ్నైజ్ చేయలేదు. ఎప్పుడైతే రికగ్నైజ్ చేశానో వెంటనే వీడియో చేయడానికి రెడీ అయిపోయాను. సో ఏంటనుకుంటున్నారు ఆ గుడ్ న్యూస్? నాకైతే గుడ్ న్యూస్. ఎందుకంటే నా షైన్ కెరియర్స్ ఛానల్లో ఇది 150th వీడియో. ఐ మీన్ షార్ట్స్ వీడియోస్ అన్నీ కలిపి 150 అప్లోడ్ అనమాట. ఈ వీడియో పోస్ట్ చేయడం 150 అవుతుందన్నమాట. సో యూట్యూబ్ ఛానల్ అయితే ఎప్పటి నుంచో చెయ్యాలనుంది, చేయలేదు. కానీ రీసెంట్గా అయితే డెసిషన్ తీసుకున్నాను చెయ్యాలి అని చెప్పి. షార్ట్స్ అయితే చేస్తూ ఉన్నాను. సో రీసెంట్గా మళ్ళీ తెలుగు వీడియోస్ చేయాలి అనుకున్నాను. సో కంటిన్యూస్గా జరుగుతుంది. సో 21 డేస్ స్ట్రీక్ పెట్టుకున్నాను, అది కూడా క్రాస్ అయిపోయింది. సో డైలీ టాస్క్ పెట్టుకున్నాను. సో రాకింగ్గా వెళ్తుంది. సో సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కమెంట్ చేసేవాళ్ళు. ఇక్కడ కమెంట్ అంటే నెగిటివ్ కమెంట్స్ కూడా రీసెంట్గా ఒక షార్ట్లో వచ్చింది. అది నేను నెగిటివ్గా అయితే తీసుకోలేదు, అది కూడా పాజిటివే. సో ఆ కమెంట్ ఏంటి అన్నది నా రీసెంట్ దాంట్లో, పేరెంట్స్ డోంట్ ఫోర్స్ యువర్ చైల్డ్ ర్యాండమ్ కెరియర్స్ అని ఒక షార్ట్ చేశానన్నమాట. ఆ షార్ట్ని ఖచ్చితంగా చూడండి. ఆ కమెంట్ ఏంటో కూడా చూడండి. దానికి నేను ఏం రిప్లై ఇచ్చానో కూడా చూడండి. సో మీరు కావాలంటే అది వాళ్ళ డెసిషన్ కరెక్టా, నా డెసిషన్ కరెక్టా, ఏదేమిటి అన్నది కూడా మీ డెసిషన్స్ కూడా మీరు కమెంట్స్ రూపంలో చక్కగా ఫ్రీగా రాయొచ్చు అనమాట, నిర్మోహమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఎలా ఉంది, నాలెడ్జ్ షేరింగ్ అనమాట. మనము గ్రోత్ అవ్వాలి అంటే సో మనమేదో నేర్చేసుకొని, మనమేదో పాటించేసుకొని, సీక్రెట్గా చేసేసుకొని, ఏదో మనమే కోట్లు సంపాదించేద్దాం, విజయం మనమే సూపర్ స్టార్లు అయిపోదాము అనుకోవటం అనేది తప్పు. సో సక్సెస్ అవ్వాలి అంటే మొదటి మెట్టు పక్కన వాళ్ళకు కూడా హెల్ప్ చేయటం. షేరింగ్ ఈజ్ కేరింగ్. నాలెడ్జ్ అనేది ఎంత షేర్ చేస్తే అంత డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే మనము బిజినెస్లో ఉంటాయి అలా అని చెప్పి అన్నీ ఓపెన్గా షేర్ చేయండి అని కాదు. ఎప్పుడైతే నాలెడ్జ్ మనం పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తామో, వాళ్ళ ఎదుగుదలకు ప్రోత్సహించడం, వాళ్ళకు ఉపయోగపడేవి చేయటం, వాళ్ళ ఎదుగుదలకు సహాయపడేది ఏదైనా చేస్తామో ఆటోమేటిక్గా మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి అన్నమాట. మన బిజినెస్ కూడా పెరుగుతుంది. ఎప్పుడు అనుకోమాకండి అన్నీ చెప్పేసేస్తే మన బిజినెస్ తగ్గిపోయింది అని. సో ఇండైరెక్ట్గా మన బిజినెస్ అయితే పెరుగుతుందన్నమాట. సో ఇలా ఇంకా చాలా చాలా చెప్పాలనుంది. సో ఇప్పుడు దాకా మార్నింగ్ నేనైతే అనుకోలేదు, జనరల్గా ఇంకా వీడియో చేసే టైం అవుతుంది, అప్పుడు చూద్దాంలే, ఆలోచిద్దాంలే అనుకున్నా. ఈరోజైతే ముందు నుంచి ఏమీ ఆలోచనలు పెట్టుకోలేదు. సో తర్వాత టైం అవుతుంది, ఇంకా వీడియో అప్లోడ్ చేయాలి అనుకున్నప్పుడే రికగ్నైజ్ చేశాను అనమాట. ఇది 149 ఆల్రెడీ అయిపోయింది, 150. ఎందుకు నేను ఎగ్జైటెడ్గా ఉన్నానంటే 99 వీడియోస్ అప్పుడు 100th వీడియోకి ఇలా షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను నేను. కానీ మర్చిపోయాను, రికగ్నైజ్ చేసుకోవాలి 100th వీడియో అని చెప్పి. క్రాస్ అయిపోయింది. అయ్యో అనుకున్నా, ఇంకా మళ్ళీ ఈసారి ఛాన్స్ అయితే మిస్ అవ్వకూడదు అని చెప్పి ఎప్పుడైతే చూసానో వెంటనే వచ్చేసాను. సో ఈ 150 వీడియోస్లో డిఫరెంట్ టాపిక్స్ మీద, సేమ్ కెరియర్ గురించి అయితే షార్ట్స్లో ఉన్నాయి, పర్సనాలిటీ సక్సెస్ గురించి అయితే తెలుగు వీడియోస్లో ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఒక దాని మీదే పెట్టి అన్ని కాలు పెట్టి దాని మీదే వెళ్ళకుండా ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్, ఆల్రౌండర్ సక్సెస్ కోసం హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నాను. సో స్టూడెంట్స్, పేరెంట్స్, పర్సనల్, కెరియర్. ఎందుకంటే సక్సెస్ అనేది ఏదో ఒక దాంట్లో సంపాదిస్తే సరిపోదన్నమాట. సక్సెస్ అనేది అన్ని రంగాల్లో, అన్ని చోట్ల, అందరితోనూ మనము సగర్వంగా షేర్ చేసుకునేటట్లు ఉండాలి. ఏదో డబ్బు సంపాదించేసేస్తే సక్సెస్ కాదు. ఆ డబ్బులు సంపాదించే పనిలో మనము రిలేషన్స్ని కోల్పోయామనుకోండి, మనకి నలుగురు అనేవాళ్ళు ఎవరు లేరనుకోండి, నో యూజ్.
డబ్బుల గురించి ఏం పట్టించుకోకుండా మాట సహాయం చేసాం, మంచితనంగా ఉందామని అందరినీ నలుగురిని కావాలి అని నలుగురితో ఉన్నామనుకోండి, సమాజం అప్పుడు గుర్తించదు. సో మనం అన్నిట్లోనూ బ్యాలెన్స్గా ఉండాలి. మన పర్సనల్ ఎంజాయ్మెంట్ ఉండాలి, ప్రొఫెషనల్ సక్సెస్ ఉండాలి, పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పించాలి, మన డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవాలి, సాటిస్ఫాక్షన్గా ఉండాలి. సో అన్ని రంగాల్లో నేనైతే ఉండడానికి ప్రయత్నిస్తున్నాను అనను, వర్క్ చేస్తూ ఉన్నాను. నేను చెప్పినట్టు నాలెడ్జ్ షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్పి నేను మొదట్లో నేను ట్రైనింగ్‌లకి వెళ్తా, నేను నేర్చుకుంటా, నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా, ఇప్పుడు కొంతమందికే చేశా. నాకు చాలా కనెక్టింగ్‌గా అనిపించిందనమాట. ఇది మనకు డబ్బులు పెట్టి మన దగ్గరకొచ్చి నేర్చుకోవడం కాదు. సో హెల్ప్ చెయ్యాలి అనిపించింది. సో నేను నేర్చుకున్న లెర్నింగ్స్ అన్నిటినీ రోజు ఏదో ఒక టాపిక్ రూపంలో, సిచ్యువేషన్ రూపంలో, పర్సనల్ ఎక్స్పీరియన్స్ రూపంలో మీకు షేర్ చేస్తున్నాను. సో ఈరోజు ఇండైరెక్ట్గానే మెసేజ్ అయితే వచ్చేసింది. ఈరోజు వీడియో ఏంటి, ఏదైనా నాలెడ్జ్ని షేర్ చేసుకోండి. సో ఆ షేరింగ్ పిల్లలకు కూడా మనం ఎప్పుడైతే మనము నిస్వార్థంతో ఎప్పుడైతే పనిచేస్తామో మన పిల్లలు కూడా దాన్ని ఆటోమేటిక్గా ఈ క్వాలిటీస్ అనేది పిల్లలకి మనము ఎట్లా నేర్పించలేము. ఇవన్నీ ప్రాక్టికల్గా వాళ్ళు చూసి అవి ఎప్పుడు వాళ్ళకు నేర్చుకున్నారని తెలియవు. మనం లేనప్పుడైనా అది మనము ఈ ప్రపంచంలో ఉన్నా లేకపోయినా పిల్లలు వాళ్ళు తెలుసుకుంటారంట, మా పేరెంట్స్ ఇలా ఉండేవాళ్ళు, వాళ్ళు అలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. సో అది నాకు మా పేరెంట్స్ ద్వారా వచ్చింది. అవన్నీ తర్వాత రియలైజ్ అవుతారు. సో మన వంతు ఎలా చేయాలి, వాళ్ళకి మీ పిల్లలు ఈ మంచి అలవాట్లు నేర్చుకోవాలి అంటే వాళ్ళకి చెప్పే బదులు మనం ఆచరించాలి. సో నేను అదే మార్గంలో ఉన్నాను. సో నేను చేసేవన్నీ మీకు కూడా షేర్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం మీరు కూడా పాటించండి. సో పాటించండి. మీలో ఏమైనా మార్పు ఏమన్నా మీరు గమనిస్తే మంచైనా చెడైనా నిర్మోహమాటంగా కమెంట్ రూపంలో షేర్ చేయండి. లెట్స్ గ్రో టుగెదర్. See you in the next video. I am congratulating myself for successfully completing my 150th video. Thank you for supporting me, giving your valuable suggestions, likes, love, affection, support. Thank you very much. It means a lot. Thank you once again. See you in the next video.